వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వరద ప్రవాహంలో సాహసం చేయవద్దు ఇల్లందు డీఎస్పీ చంద్రబాను. వర్షాలతో ఏజెన్సీ ప్రాంతాల్లో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు, పలుచోట్ల నిలిచిపోయిన రాకపోకలు. గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి ఏసీపీ వర్ధనపేట. సామ్రాజ్యవాదం నశించాలి, ప్రపంచ శాంతి వర్ధిల్లాలి సిఐటియు జిల్లా అధ్యక్షులు బంధు సాయిలు. రోడ్డున పడ్డ ప్రభుత్వం మద్యం దుకాణ ఉద్యోగులు మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని మొరపెట్టుకుంటున్న మద్యం దుకాణ ఉద్యోగులు. భారీ వర్షంలో తిరుగుతూ పోలీస్ అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్న వరంగల్ పోలీస్ కమిషనర్. ప్రకృతి విపత్తులో ప్రజలు స్వీయ రక్షణ పాటించాలి మంత్రి సీతక్క. ఇక వివరాల్లోకి వెళ్తే, జయశంకర్ భూపాలపల్లి జిల్లా సామ్రాజ్యవాద వ్యతిరేక నిరసనలు ఉక్రెయిన్ పాలస్తీనాపై అమెరికన్ సామ్రాజ్యవాదం అండతో ఇజ్రాయిల్ సాగిస్తున్న అమానుష దమనకాండను, యుద్ధోన్మాద వైఖరిని నిరసిస్తూ అంతర్జాతీయ కార్మిక వర్గ స్ఫూర్తితో సెప్టెంబర్ 1న దేశవ్యాప్తంగా అంతర్జాతీయ యాక్షన్ డే నిర్వహించాలని కేంద్ర కార్మిక సంఘాలు నిర్ణయించాయి. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలు సెప్టెంబర్ 1న అన్ని జిల్లా కేంద్రాల్లో సామ్రాజ్యవాద వ్యతిరేక నిరసనలు భూపాలపల్లి జిల్లా కేంద్రంలోనే నిరసన తెలిపారు. నిలిపివేయాలి, ఉక్రెయిన్ పాలిస్తాన్లపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను వెంటనే ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ శాంతి వర్ధిల్లాలని చెప్పి ఉక్రెయిన్ పాలిస్తీన్లపై అమెరికా ప్రోద్బలంతో ఇజ్రాయెల్ సాగిస్తున్నటువంటి దాడులను నిలిపివేయాలని చెప్పేసి 1946 నుంచి ఇప్పటిదాకా బ్రిటన్, అమెరికా ఆధీనంలో ఉన్నటువంటి భూభాగాన్ని వెంటనే అమెరికా ఇజ్రాయెల్కు అప్పగించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇలా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఈ నిరసన కార్యక్రమం సిఐటి ఆధ్వర్యంలో చేయటం అనేది జరుగుతూ ఉంది. అమెరికన్ సామ్రాజ్యవాదం అనేక దేశాలలో ఉండే అటువంటి భూభాగాలన్నింటినీ ఆక్రమించుకోవడం తప్పు. అమెరికా అనేది పెద్ద పోలీసులాగా ఈరోజు వ్యవహరిస్తూ ఉంది. మూడో ప్రపంచ దేశాలు ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందే అటువంటి దేశాల మీద దాడులు, దౌర్జన్యాలు చేయడం అనేది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య. ఉక్రెయిన్ పాలస్తీన్ల భూభాగాలను ఆక్రమించుకున్నటువంటి భూములను వెంటనే అమెరికా ఇజ్రాయెల్కు, పాలస్తీనాకు అప్పగించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాను. నా పేరు బంధు సాయిలు, సిఐటి జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు. కుప్పం పట్టణంలో ప్యాలెస్ ఆవరణలో త్రైత్ర సిద్ధాంతం ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞాన వేదిక కుప్పం శాఖ వారి ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శనివారం నాడు కృష్ణాష్టమి ముగింపు వేడుకలు కుప్పం కడాపిడి వికాస్ మరమత్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. కృష్ణాష్టమి వేడుకలను వీక్షించిన పిడి ఆనందాన్ని వ్యక్తం చేస్తూ రాబో సంవత్సరం కృష్ణాష్టమి వేడుకల్లో తాను సైతం పాల్గొని మరింత వైభవంగా నిర్వహించడానికి సహకరిస్తానన్నారు. అనంతరం హిందూ జ్ఞాన వేదిక సభ్యులు మాట్లాడుతూ కుప్పం పట్టణంలో ప్రతి సంవత్సరం కృష్ణాష్టమి వేడుకలను కుప్పం శాఖ అధ్యక్షులు కృష్ణ ఆధ్వర్యంలో శాఖ సభ్యుల సహకారంతో ఘనంగా నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. శ్రీ 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 ఆచార్య ప్రభోనంద యోగీశ్వరులు సుమారు 100 దైవ గ్రంథాలను మానవాళికి అందించినట్లు తెలిపారు.
ఫాస్ట్ చూడండి. ఓకే రైట్. కట్ చేసి చూస్తాం. చూడండి ఇదే మన వాట్సాప్ ఫోటో. సార్ ఒకటి ఒక సత్యాన్ని మనం తీసుకుంటే సార్ మనకి మూల గ్రంథం భగవద్గీత సార్. శ్రీకృష్ణ చెప్పిన ధర్మంలో అన్ని అందులో ఉన్నాయి సార్. అది సార్ మనకి 18 పురాణాలు ఉన్నాయి సార్. మిక్కిలి పురాణాలు ఉన్నాయి. రామాయణము, మహాభారతం ఇవి జరిగిన యథార్థ సంగతులు ఉన్నాయి సార్. మనము బేసిక్ తీసుకోవాలంటే భగవద్గీత ఆధారంగానే ఏదైనా శాస్త్రాన్ని మనం తీసుకోవాలి సార్. అదేవిధంగా శ్రీ 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 ఆచార్య ప్రభావనంద యోగీశ్వరుడు ఆయన భూమి పైన వచ్చి 100 గ్రంథాలు అందించారు సార్. అంటే కృతాయుగం నుండి శ్రీమత ఏకైక గురువు, ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి, హిందూ ధర్మ ప్రదాత, సంచలనాత్మక రచయిత అయినటువంటి శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ ఈరోజు కుప్పం పట్టణంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ముగింపు ఉత్సవం జరగబోతుంది. ఇక్కడ నుంచి పట్టణమంతా కూడా ఊరేగింపుగా దేవదేవుని పల్లకి వెళుతుంది. అందరూ కూడా దేవదేవుని దర్శించుకొని దేవుని కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాము. ఇది త్రైత సిద్ధాంతం భగవద్గీత ఆధారంగా త్రైత సిద్ధాంతం పీఠాన్ని అనుసరించి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. స్వామివారు త్రైత సిద్ధాంతాన్ని అనుసరించి 100 ఆధ్యాత్మిక గ్రంథములు అలాగే 200 ప్రవచనములను ఇవ్వడం జరిగింది. ఈ ప్రవచనాలు మరియు గ్రంథములన్నీ కూడా ఆన్లైన్లో ఉచితంగా ఉంటాయి. అలాగే ఇక్కడ కుప్పం కృష్ణ అన్న దగ్గర మీకు అందుబాటులో ఉంటాయి. కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా ఈ గ్రంథాలని తీసుకొని చదివి ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకొని దేవుని కృపకు పాత్రలై శాంతిగా జీవించాలని కోరుకుంటున్నాము. అలాగే ఈ గ్రంథాల్లో ప్రతి గ్రంథంలోన శరీరం లోపల ఉన్న జ్ఞానమే చెప్పడం అనేది ప్రత్యేకత. ఏ గ్రంథం చదివినా కూడా కుల మతాలకి అతీతంగా దైవ జ్ఞానాన్ని శరీరం లోపలికే అన్వయించి శరీరం లోపల దేవుడు ఎలాంటి విధానాన్ని తయారు చేసినాడు, మనిషి సుఖదుఖాలు ఎందుకు పొందుతున్నాడు, పునర్జన్మలు ఎందుకు పొందుతున్నాడు ఇలాంటి విషయాల్ని స్వామివారు శాస్త్రబద్ధంగా వివరించడం జరిగింది. కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ జ్ఞానాన్ని తెలుసుకొని దైవ మార్గంలో నడిచి శాంతి సమాజానికి ఏర్పడడానికి సహకరిస్తారని కోరుకుంటూ శ్రీకృష్ణ పరమాత్మకి నమస్కారం తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. వరంగల్ నగరంలోని 32, 33, 39 డివిజన్ పరిధిలోని లక్ష్మీనగర్, ఏకశీలా నగర్, హనుమాన్ నగర్ ప్రాంతాలలోని ఇండ్లలోకి పెద్ద కాల్వ పొంగి భారీగా చేరిన నీళ్లు సహాయక చర్యల కోసం వేచి చూస్తున్న కాలనీ వాసులు. కనీసం కనబడని అధికారుల చూపు. ప్రజాప్రతినిధులు వచ్చి ప్రజలకు సహాయ చర్యలు చేస్తారని ఎదురుచూపు. హన్మకొండ చౌరస్తా, అమృత్ జంక్షన్ వద్ద వర్షం నీటితో నిండిపోయిన రోడ్లు, వాహనదారులు ఇబ్బందులు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు చోట్ల కుండపోత వర్షాలకు చెరువులకు గండ్లు పడ్డాయి. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి శివారు రైల్వే స్టేషన్ సమీపంలో వర్షానికి రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. దీంతో మచిలీపట్నం ఎక్స్ప్రెస్తో పాటు పలు రైళ్లు నిలిపివేశారు. అలాగే మరిపడ మండలం తండా ధర్మారం గ్రామ పంచాయతీ పరిధిలోని సీతారాం తండా పూర్తిగా జలదిగ్బంధనమైంది. పూర్తిగా నీట మునిగిన గ్రామం. పక్క గ్రామ వాసులు అక్కడికి వెళ్లి సహాయం చేసే పరిస్థితులు లేవు. కాపాడాలని తండవాసులు అర్ధనాదాలు. నెల్లికుదురు మండలం రావివాల గ్రామంలో ఊర్లోకి వచ్చిన నీరు రాత్రి 1 గంట నుండి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఇంటి స్లాబ్లపై కూర్చున్న ప్రజలు. ప్రాణాలు పోయేలా ఉన్నాయి. అధికారులు ఆదుకోవాలని వేడుకుంటున్న బాధిత కుటుంబాలు. డోర్నకల్ మండలం మెదుగడ్డ తండ గ్రామంలో వర్ష బీభత్సం. ఊరంతా మునిగిపోయేలా ఉంది. ఆదుకోవాలని వేడుకుంటున్న ప్రజలు. మహబూబాబాద్ అండర్ రైల్వే బ్రిడ్జ్ మల్కపల్లి నుండి ఖమ్మం వెళ్లే రహదారిలోని బ్రిడ్జ్ పై నుంచి వెళ్తున్న నీరు. ములకలపల్లి దగ్గర బ్రిడ్జి పైనుంచి వాటర్ పొంగుతున్నాయి. పెట్రోల్ బంక్ వరకు వచ్చినాయి వాటర్. ములకాయపల్లి దృశ్యాలు ఇవి, ములకాయపల్లి ఏరు దృశ్యాలు. బ్రిడ్జి మీకెళ్ళి వాటర్ పొంగి పెట్రోల్ బంక్ దగ్గరకు వచ్చినాయి. ములకాయపల్లి బ్రిడ్జి. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీస్ కమిషనర్ భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తన సిబ్బందితో కలిసి నెక్కొండ మండల కేంద్రంలో నెక్కొండ వెంకటాపూర్ మార్గంపై నెక్కొండ చెరువు తీవ్ర స్థాయిలో ప్రవహిస్తుండటంతో పోలీస్ కమిషనర్ ఈ ప్రాంతానికి చేరుకొని వాహనాలు రాకపోకలపై వాహనదారులను అప్రమత్తం చేశారు. పోలీస్ కమిషనర్ స్థాయి అధికార క్షేత్రస్థాయిలో ప్రజలను అప్రమత్తం చేయడంతో ప్రజలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిన్న నైట్ నుంచి కూడా ఈ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉండేవాళ్ళు ఈ విధంగా వర్షం పడుతుంది. అన్ని చోట్ల ముందే మార్క్ చేసి ఎక్కడెక్కడ లో లైన్ ఏరియా ఉంది, అక్కడ ట్రాఫిక్ డైవర్షన్ గురించి ప్లానింగ్ మనకు ఉంది. ఆ ప్లానింగ్ పరంగా ట్రాఫిక్ డైవర్షన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎక్కడ కూడా స్ట్రెయిన్డ్ ఉంటే మనము అక్కడ వెళ్ళి రెవెన్యూ ఆఫీసర్స్తో కలిసి వాళ్ళకి రెస్క్యూ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఏరియాలో ఎస్పెషల్లీ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ది వరంగల్లో వర్షం బాగా ఉంది. సో ఆ దృష్టిలో పెట్టి మేము అడిషనల్ ఫోర్స్ కూడా మొబిలైజ్ చేశాము. మనకు బోట్స్ కూడా అవైలబుల్ ఉంది. ఎప్పుడు కూడా అవసరం ఉంటే అది కూడా మనం వాడుకుంటున్నాము. అదేవిధంగా రెస్క్యూ గురించి ఉన్న అన్ని ట్రైన్డ్ మనిషిని కూడా ఇక్కడ డిప్లాయ్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఒక లాస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఆర్ ప్రాపర్టీ ఏం మేజర్ కంప్లైంట్ లేదు. కానీ ఉన్న పరిస్థితి చూసి మనము అందరూ అప్రమత్తంగా ఉన్నాము. అందరు ఆఫీసర్స్ రోడ్డు మీద ఉన్నారు. మన సిఐ గారు నైట్ నుంచి ఈ బస్కి ఫాలో అప్ చేసి వాళ్ళకి సేవ్ చేయడానికి బాగా ఎఫర్ట్ పెట్టుకుంటున్నారు. మేము కూడా తిరుగుతున్నాము కలెక్టర్ గారితో. సో వీఆర్ ఆల్ ప్రిపేర్ అండ్ పీపుల్ విల్ బీ సేఫ్. ఒకటే రిక్వెస్ట్ మీ అందరి ద్వారా ఉంది, దయచేసి బయట పని లేకుండా రాకండి. ఎందుకు వెళ్తూ అదో ఒక సడన్గా జామ్ అయిపోతుంది, బాగుతో మనకు రోడ్ కట్ అయిపోతుంది. సో ఎవరికి చాలా అవసరం ఉంటే మాతో అడిగి మాకు చెప్పిన వెళ్ళాలి, లేకపోతే రోడ్ మీద రాకండి. ఇప్పుడు హడబడిగా కామన్ పని గురించి బయట రాకండి. ఎనీవే ఇట్ ఈస్ సండే, సో ప్లీజ్ రిస్ట్రైన్ యువర్ సెల్ఫ్. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో హన్మకొండలోని కాలనీ జలమయమై ప్రజలందరికీ బయటికి రాలేక ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకున్న పశ్చిమ ఎమ్మెల్యే లోతట్టు ప్రాంతాలను సందర్శించారు. ఎమ్మెల్యే నాయుడు మాట్లాడుతూ అత్యవసరమైన పరిస్థితిలో తప్ప బయటికి రావద్దని, గత ప్రభుత్వాల నిర్లక్ష్యం నాసి రాకపు
పనుల వల్ల చిన్న చూపు పడితే చాలు కాలనీలన్నీ నీటిలో మునిగిపోవడం బాధాకరమని, ఇప్పటికే 80% పనులు పూర్తి చేశామని, రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో పనులు చేస్తామని, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తామన్నారు. చెప్పులు పట్టుకోపోతే చూసుకో అన్న, మీరు అటు ఆగండి అన్న. ఒకసారి నువ్వు అటు జరుగు, నేను అటు పోయి ఎంతో పోయి విజువల్ కొడతాను. అరే తమ్ముడు 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 వెనకరా, మొత్తం అందరూ వస్తారు అట్లా. హనుమకొండ జిల్లాలో ప్రత్యేకంగా వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో 43% అత్యధికంగా నమోదు కాబడింది. అయినా ఇవాళ చాలా తక్కువ శాతం వరదలు వచ్చే విధంగా మేము ఏర్పాటు చేయడంలో పూర్తి స్థాయిలో సక్సెస్ అయినాం. ఇంకొక 3-4 కాలనీలు ఉన్నాయి, వాటికి కూడా శాంక్షన్ అయ్యి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన సందర్భాలు ఉన్నాయి. కానీ నయీంనగర్ బ్రిడ్జ్ క్లోజ్ చేయడం వలన ఈ అంబేద్కర్ భవన్ రోడ్డుని ఈ రూట్గానే నడుస్తున్నాయి వెహికల్స్ కాబట్టి దీన్ని రిక్వెస్ట్ చేయలేకపోయినాం. దీనికి కొబ్బరికాయ కొట్టి 5.5 కోట్లు ప్రారంభించడం జరిగింది. నయీంనగర్ బ్రిడ్జి 9వ తారీఖు ఓపెన్ అయితే ఇక్కడ దీన్ని డిస్మెటల్ చేసి ఈ వర్క్ స్టార్ట్ అవుతుంది. వచ్చే వర్షాకాలం నాటికి వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో ఏ ఒక్క కాలనీని కూడా మునిగడియకుంటే చూసుకునే బాధ్యత నాది అని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ప్రజలు కూడా మీరు అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా మాకు నెంబర్లకు ఫోన్ చేయండి దయచేసి. ఆ యొక్క క్యాడర్ కానీ డివిజన్ ప్రెసిడెంట్లు, కార్పొరేటర్లు మీరు అందరూ కూడా డివిజన్లలో తిరిగి మంచి చెడు కష్ట సుఖాల్లో పాల్పంచుకోవాలని చెప్పి ఈ 2-3 రోజులు కూడా కష్టకాలం ఉన్నది. దీనికి అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి కాంగ్రెస్ శ్రేణులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. చెయ్యాలి, ఎక్కడ ఇబ్బంది ఉంటే మాకు తెలియని కాడ ఉంటే కూడా అని చెప్పి ఒక్కరికి కూడా సూచన. అది ఇప్పుడు కూడా అవసరం ఉన్న వాళ్ళనే బయటకు వెళ్ళాలి తప్ప ఉత్తగా వచ్చి బయటకు వచ్చి వాహనాలు చేసేది ఏముంటుంది, ఏముండదు. కాబట్టి అందరికీ కూడా మేము ముఖ్యంగా చెప్పేది ఏంటంటే గతంతో పోల్చుకోండి, చూడండి 80-90% తగ్గించగలిగినాం ఈ 6 నెలల్లో 8 నెలల్లో. ఈ మిగతా వాటిని కూడా శాంక్షన్ అయిన వీవర్స్ కాలనీ ఉన్నది 50 లక్షలు చిన్నది. అక్కడ ఇప్పుడు అంబేద్కర్ భవన్ కాలనీలో 5.5-6 కోట్లు శాంక్షన్ అయి ఉన్నాయి. ఇవి కొబ్బరికాయ కొట్టి శ్రీనివాస గారు ఇన్ఛార్జ్ కొబ్బరికాయ కొట్టినాం. వర్క్ ఈ వర్షాకాలం అయిపోయినాక వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. 9వ తారీఖు అది ఓపెన్ కాగానే ఇంకా చాలా దిక్కులో కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమయం మాకు సరిపోలే ఈ 8 నెలల్లో. మేము అయినా కానీ 75-80% దాకా 90% దాకా రీచ్ కాగలిగినాం. మిగతా 10-20% ఏది ఉన్నదో అది వచ్చే వర్షాకాలం నాటికి రోడ్డు మీద నీళ్లు నిల్చొనియకుండా చేసే బాధ్యత తీసుకుంటాం. శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో తెలంగాణ హైకోర్టు జడ్జి సూరపల్లి నంద కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు స్వామివారి శేషవస్త్రాలతో సన్మానించి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం బమ్మెర గ్రామంలో ఉన్న కవి పోతన మహాత్యుని సమాధి సందర్శించారు.
नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय महादेवाय नमः। ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయని, ఖానాపూర్ నియోజకవర్గంలోని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని స్థానిక ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఓ వీడియో విడుదల చేస్తూ మీడియాకు ఓ ప్రకటన చేశారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాగులు వంకలు కలిగిన గ్రామాల ప్రజలు నీరు ప్రవహించే సమయంలో వాగులను దాటే ప్రయత్నం చేయొద్దని, దీని మూలంగా ప్రాణనష్టం జరుగుతుందని తెలిపారు. రైతులు భారీ వర్షం కురుస్తున్న సమయంలో పంట పొలాలకు వెళ్లకూడదన్నారు. నియోజకవర్గంలోని ఇంద్రవెల్లి, ఊట్నూరు, కడెం, దస్తూర్బాద్, పెంబి, ఖానాపూర్, సిరికొండ, జన్నారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, నాయకులు ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలిపారు. ఆపద సమయంలో 100 నెంబర్ కాల్ చేయాలని సూచించారు. లేదా నేరుగా తనకు ఫోన్ చేయాలన్నారు. గతంలో కూడా చూసాం, అతి భారీ వర్షాల వల్ల చాలా మంది ప్రాణ నష్టాన్ని కోల్పోవడం అనేది జరిగింది. బర్రెలు కాపర్లు కావచ్చు, గొర్రెల కాపర్లు కావచ్చు, వీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. రైతులు ఎవరు కూడా వర్షాలు ఉన్నప్పుడు చేనుకి వెళ్ళడం కావచ్చు, ఇతర పనులకు బయటికి వెళ్ళడం కావచ్చు, వెళ్లకుండా ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా పెమ్మి మండలంలో అయితే మరి యాపాలగూడ, దోమ్దరి, అంకెన, పసుపుల, ఎవరైతే అటవీ ప్రాంతంలో గ్రామాలు కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కడెంలో గంగాపూర్ కావచ్చు, అల్లంపల్లి కావచ్చు, ఇస్లాంపూర్ కావచ్చు, ఆ గ్రామాలన్నీ కూడా కొంత జాగ్రత్తగా ఉండాల్సింది వ్యవహరిస్తున్నాను. అదేవిధంగా జన్నారం మండలంలోని రోటిగూడ, తిమ్మాపూర్, జన్నారం, గోడుగూడ, లోతేర, అదేవిధంగా మారుమూల ప్రాంతాలు ఏ గ్రామాలైనా సరే కొంత జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తున్నాను. ఉట్టూరు మండలంలోని వంకతుమ్మ కావచ్చు, నర్సాపూర్ జే కావచ్చు, రాజులమడు కావచ్చు, కొప్పర్గడ కావచ్చు, జెండాగూడ కావచ్చు, ఎవరైతే శాంతాపూర్ కావచ్చు, ఈ గ్రామాలన్నీ కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా సిరికొండ మండలంలోని మరి వాయిపేట్, ఆ ప్రాంతానికి గ్రామాలు, ఇంద్రవెల్లి మండలంలోని మరి మర్కాగూడ కావచ్చు, అదేవిధంగా లోపల కన్నాపూర్, ఎవరైతే వాగులు ఆనుకునే గ్రామాలన్నీ కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అతి భారీ వర్షాల వల్ల మరి ఈదులుగా రావడం, ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఎవరైనా సరే ఇళ్ల నుంచి బయటకు రాకుండాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మరి మీరు అందరికీ అందుబాటులో ఉండండి. అదేవిధంగా మండల అధ్యక్షులు కావచ్చు, అదేవిధంగా ఉన్నటువంటి పార్టీ నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మండలాల వారీగా ఏవైతే లోతట్టు ప్రాంతాల్లో వాళ్ళని కొంత మాట్లాడుతూ అది రివ్యూ చేయండి. అదేవిధంగా ఎవరికైనా ఏమైనా ఇబ్బందులు ఉంటే 100కు కాల్ చేయాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా నాకు కూడా కాల్ చేయండి, నేను కూడా అందుబాటులో ఉంటానని అందరికీ, ఖానాపూర్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు. గత కొన్ని రోజులుగా తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలోకి వర్షపు నీరు చేరడంతో చెరువును తలపించేలా ప్రభుత్వ పాఠశాల ఉందని, ప్రతి సంవత్సరం పాఠశాల ఆవరణంలోకి నీరు వచ్చి చేరడం విద్యార్థులు పాఠశాలకు వెళ్లే వీలు లేకుండా ఉంటుందని, సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా కనీసం పిడికెడు మట్టి కూడా పోసే పరిస్థితిలో ప్రభుత్వం గాని, ప్రభుత్వ అధికారులు గాని లేకపోవడం సిగ్గుచేటుగా భావిస్తున్నామని సిపిఐఎం పార్టీ జిల్లా నాయకులు కల్లపల్లి అశోక్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ రోజు ప్రభుత్వం అధికారం రాగానే ప్రభుత్వ పాఠశాలను ఆధునీకరిస్తున్నామని చెప్పి కోట్ల రూపాయలు ఖర్చు
పెట్టింది కానీ ప్రభుత్వ పాఠశాలలో కొత్త రంగులు మాత్రమే కనబడుతున్నా తప్ప ఎక్కడ కూడా ఆధునీకరణ కనిపిస్తలేదు. ఆధునీకరణ అంటే రంగులు వేయడమే కాదు, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు వెళ్ళడానికి వీలుండే విధంగా పాఠశాల మైదానంలో అయిన మట్టి పోయాలి. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి రాఘవాపూర్ ప్రభుత్వ పాఠశాలలో మట్టిని పోసి వర్షపు నీరు నిల్వ లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మెరుగుపరుస్తామని చెప్పేసి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏ రకంగా ప్రభుత్వ పాఠశాలను బాగుపరిచిందో ఈరోజు రాఘపూర్ ప్రభుత్వ పాఠశాలను చూస్తే చాలా స్పష్టంగా కనబడుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ స్కూల్లో చిన్న వర్షం పడ్డా గానీ మొత్తం మోకాళ్ళ లోతులో నీళ్లు వచ్చి విద్యార్థులు అనేక రకాల ఇబ్బందులు పడే పరిస్థితి కనబడుతుంది. ఈరోజు రాఘపూర్ అంటేనే ఇక్కడ ఎర్రమట్టి మొరము చేసుకొని దాన్ని అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్న నాయకులు ఉన్నారు తప్ప కనీసం విద్యార్థుల కోసము ఆలోచించే పరిస్థితి కూడా లేదు. ఒక ట్రాక్టర్ మట్టి కూడా పోసిన పరిస్థితి లేదు. గత సంవత్సరం కూడా అనేక పేపర్లలో మీడియాలలో ఈ రాఘపూర్ స్కూల్లో చెరువులను తలపిస్తుందని చెప్పేసి పెద్ద పెద్ద వార్తలు వచ్చిన తర్వాత కూడా అధికారులు కూడా ఇప్పటి వరకు కూడా స్పందించకపోవడం చాలా సిగ్గుచేటు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వం కానీ వెంటనే స్పందించి ఏదైతే పాఠశాలను ఉద్ధరిస్తామని చెప్పేసి మేము కోట్లు ఖర్చు పెడుతుందని చెప్తున్న ప్రభుత్వానికి ఇదొక కనువిప్పుగా ఉండాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. వెంటనే రాఘపూర్ ప్రభుత్వ పాఠశాలలో మట్టి పోంచి ఇక్కడ నీళ్లు నిల్వ లేకుండా చూడాలని, అట్లాగే విద్యార్థులకు ఇబ్బందులు కూడా కలగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.